నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సంపూర్ణ. సో లెట్స్ వెల్కమ్ సంపూర్ణ. హాయ్ సంపూర్ణ. హాయ్ స్వీటీ. సూపర్ స్టైలిష్ ఉన్నావు అసలు. థ్యాంక్ యూ. స్పార్క్ తెలిసిపోతుంది నీలో, నీ ఐస్ లో, నీలో. నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అయినా మనం లాస్ట్ ఎప్పుడు కలిసాం? 10 months బ్యాక్. 10 months బ్యాక్ ఎలా ఉండేది తెలుసా సంపూర్ణ? ఇప్పుడు ఎలా ఉంది తెలుసా సంపూర్ణ? అప్పుడు కొంచెం పద్ధతిగా నిదానంగా ఉండేది. ఇప్పుడు అమ్మా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బాగాలేదా స్వీటీ? ఇది చాలా బాగున్నావు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంటి సంపూర్ణ నేనా అంటే ఒకటి వచ్చింది నాకు. కొన్ని సార్లు ఎక్స్పెక్ట్ చేయ. సంపూర్ణ ఇప్పుడు సంపూర్ణంగా అయింది. అమ్మో ఇంకెక్కువ అవ్వకు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారా లైఫ్ లో? ఎప్పుడు వచ్చినా డిగ్రీ. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఎంబీఏ. ఇప్పుడు ఎంబీఏకి ఇప్పుడు MBA. మళ్ళీ కాలేజ్ లోకి ఎందుకు వెళ్ళేవరా? ఏం చదువుతావరా? చదవంటే ఇంత పిచ్చా నీకు? అంత లేదు నాకు. మరి జస్ట్ జాయిన్ అయినా. జాయిన్ కానీ కాలేజ్కి వెళ్తలేవా? లేదు. ఎందుకు మరి జాయిన్ అవ్వడం? డిగ్రీ ఫినిష్ అయింది కదా, అలా ఎంబీఏ కూడా ఫినిష్ చేస్తే బాగుంటది కదా. పని అయిపోతుంది. పని ఉంటుందో డిగ్రీ. సూపర్. మరి కాలేజ్కి వెళ్ళట్లేదు, ఏం చేస్తావు? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నా? ఫుల్ ఇండిపెండెంట్ అయిపోయింది. బాగానే వస్తుందా శాలరీ? వస్తుంది. సేవింగ్స్ చేస్తున్నా. ఫస్ట్ శాలరీ ఏం చేసావురా? ఫస్ట్ మంత్ కొంచెం తక్కువ వచ్చింది. అందులో సబ్ 10 వచ్చింది. ఇంట్లో 8 చెప్పి 2 నేను తీసుకు, అంటే 8 వచ్చిందని చెప్పి 2 నేను తీసుకుని ఇంట్లో 8 ఇచ్చి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ 2 తీసుకున్నా. మళ్ళీ తీసేసుకుంది. ఏం తెలియదు. సెకండ్ శాలరీ ఇంట్లోనే ఇచ్చిన మొత్తం. సూపర్. సో దాని తర్వాత ఇప్పుడు వచ్చే శాలరీ అక్టోబర్ శాలరీ కూడా నా శాలరీతోనే మా మమ్మీ వాళ్ళకి తిరుపతి తీసుకెళ్ళాలని ప్లాన్ ఉంది. నైస్రా. చక్కగా తను హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీని కూడా హ్యాపీగా పెడుతుంది. సూపర్. అలాగే నన్ను కూడా హ్యాపీగా పెట్టాలి. పెట్టాలంటే ఏం చేయాలి? మంచి రెసిపీ నేర్పించాలి. ఓకే ఓకే. సో ఏ రెసిపీ చేయబోతున్నావు? శ్రీలంకన్ ఎగ్ కర్రీ. శ్రీలంకన్ ఎగ్ కర్రీ. నాకు అర్థమైందా? నీ అవుట్ఫిట్ చూస్తేనే ఎక్కడో తేడా కొట్టింది. పిల్ల శ్రీలంక వెళ్ళొచ్చింది. వెళ్ళొచ్చావు కదా? లేదు. మరి ఎక్కడ? నేను హైదరాబాదే ఆడలేదు, శ్రీలంక. అయితే కోడి గుడ్డు శ్రీలంక నుంచి వచ్చి ఉంటుంది. అవునా? రెసిపీ నేమే శ్రీలంకన్ ఎగ్ కర్రీ. అది తను చేస్తే గానీ మనకు అదేంటో అర్థం కాదు. సో మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మరి లేట్ చేయకుండా శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, టొమాటో ముక్కలు, కరివేపాకు, హోల్ గరం మసాలా, ఉప్పు, నూనె, పసుపు, కారం, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ సంపూర్ణ? రెడీ. ఏం చేయాలో ఫస్ట్ కడాయి, తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, హోల్ గరం మసాలా, తర్వాత ఆనియన్స్, లాస్ట్ టైం వచ్చినా కానీ నీ కుకింగ్ స్కిల్స్తో డిఫరెన్స్ ఏం కనిపించట్లేదా నాకు? అలానే భయపడుకుంటూ చేస్తుంది. ఇంకా చేస్తున్నాం అసలు ఇంట్లో? చెయ్యను, మా మమ్మీ చెయ్యి. రేర్గా ఎప్పుడో ఒకసారి. ఆ రేర్గా ఏం చేస్తున్నారా? నాకు ఒకటే వచ్చు, టమాటా. అది తప్ప టమాటా పండిస్తావా ఏంది? లేదు, పచ్చడి, టమాటా పచ్చడి ఒకటే చేసి. అమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తర్వాత కారం, గరం మసాలా పౌడర్, తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటోస్. ఇప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ చేయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి క్లోజ్ చేయాలి.
ఇప్పుడు అది క్లోజ్ చేసి టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి స్వీటీ. ఓకే. సో రఫ్గా ఒక 5 minutes టైం పడుతుంది కదా. సో 5 minutes మనం కుక్ చేసుకోవాలి. ఈ లోపల మన సంపూర్ణతో మాట్లాడిద్దాం. నాతో ఎప్పుడు మాట్లాడతావు కదా స్వీటీ, ఇప్పుడు నేను నీకు అడుగుతాను, నువ్వు చెప్పు నాకు. ఏంటి క్వశ్చన్సా? లేదు, ఒకటే క్వశ్చన్. ఒక్క క్వశ్చన్ అంటుంది అంటే భయం వేస్తుంది. 2-3 అంటే అట్లీస్ట్ చిన్నగా ఉంటాయి అనుకోవచ్చు. ఒకప్పుడు మా సంపూర్ణ ఇంత అమాయకంగా ఉండేదో, నేను అడిగితే కానీ మాట్లాడేది కాదు. ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడిగే స్టేజ్లోకి వచ్చింది. ఇప్పుడు నేను నీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, అందులో నువ్వు సెలెక్ట్ చేసుకో ఏదైనా 2. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 100 కోట్లు, నీకు సొంత ఐలాండ్. 3వ ఆప్షన్ 1 రూపాయి, 31 రోజు అది డబల్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇంటూ 2. 4వ ఆప్షన్ ప్రైవేట్ జెట్, ఓ పైలట్. 5వ ఆప్షన్ 10 సక్సెస్ఫుల్ బిజినెస్. 6. అరే 4 ఆప్షన్స్ ఇస్తాను కదా, ఎందుకు ఇస్తున్నావు? ఇంకా పెంచా. నా లైఫ్ చాలా రిచ్గా చేస్తుంది పిల్లలు. టెస్లా, రోల్స్ రైస్, జీ వ్యాగన్. ఇవి కాకుండా ఇవి కార్లు ఉండాలా? ఇంత ఆప్షన్స్ ఇస్తే అన్ని కావాలనిపిస్తుంది రా. 10 సక్సెస్ఫుల్ బిజినెసెస్, సో దట్ డబ్బులు వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ 100 కోట్లు కానీ ప్రైవేట్ జెట్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే ఏదో చెప్పు. ప్రైవేట్ జెట్ ఎందుకంటే ఆల్రెడీ బిజినెసెస్ ఉన్నాయి కదా, డబ్బులు వస్తాయి. అదే నువ్వైతే ఏం సెలెక్ట్ చేసుకుంటావు? నేను కూడా 10 సక్సెస్ఫుల్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటా. మరి ఇంకోటి ఏం సెలెక్ట్ చేసుకుంటావు? ఐలాండ్. అరే అక్కడ ఒక్కదాన్ని ఏం చేస్తావురా, కోతులతో జంతువులతో? నువ్వు ఉంటావు కదా. అంటే ఇప్పుడు నువ్వు నన్ను జంతువు చేస్తున్నావు. వాట్ ఈస్ దిస్ అన్యాయం? నీ ప్రైవేట్ జెట్లో నాకు ఐలాండ్కి వెళ్దాం. అబ్బా వెళ్ళి వీకెండ్ పార్టీ చేసుకొద్దాం. ఇది కుక్ అయిపోయి ఉంటుంది, చూసేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం స్వీటీ. ఓకే, ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కోకోనట్ మిల్క్. ఓకే, ఇది మిక్స్ చేసుకో. జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు బౌల్ క్లోజ్ చేసి ఒక 2 minutes అది కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, మళ్ళీ మూత పెట్టాలా? సో 2 minutes అయిపోయింది, ఇది కుక్ అయిందో లేదు చూసేద్దాం. అయిపోయిందా? అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కొత్తిమీర కొంచెం పైన వేసేయి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో మన కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు శ్రీలంక ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. సో ఫైనలీ మా సంపూర్ణ చేసిన శ్రీలంకన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, టొమాటో ముక్కలు, కరివేపాకు, హోల్ గరం మసాలా, ఉప్పు, నూనె, పసుపు, కారం, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. శ్రీలంకన్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా పొడి, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి కలుపుకుని తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, ఉడికించి కట్ చేసుకున్న కోడిగుడ్లు, కొబ్బరి పాలు వేసి కలుపుకుని మూత పెట్టుకుని మరొకసారి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే శ్రీలంకన్ ఎగ్ కర్రీ రెడీ. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? సూపర్ ఉంది.
ఎలా ఉంది? బాగుంది. సూపర్ స్పైసీగా ఉంది. అంటే కారం, గరం మసాలా అండ్ హోల్ గరం మసాలా వేసేసరికి ఆ స్పైసీనెస్ బాగా తెలుస్తుంది. ఆ ఎగ్తో కాంబినేషన్ అండ్ స్పైసీనెస్ అద్దిరిపోయింది. సూపర్ డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ ఎగ్ రెసిపీ నేర్పించినందుకు అండ్ ఎగ్ చెప్పుకొచ్చినందుకు. ఓకే, బాయ్ బాయ్. బాయ్. చూసారు కదా సంపూర్ణ చేసిన శ్రీలంకన్ ఎగ్ కర్రీ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఎగ్ లవర్స్ అందరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.